ప్రాజెక్ట్ ఉన్నదట మంచిగానే. సర్కారు ఇన్ని దినాలు చెప్పింది ఉత్తముచ్చటే. ముఖ్యమంత్రి లండన్ ముచ్చట అంతా ఉత్తదేనట. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ చెప్పిండ్రు అసలు ముచ్చట. కొండ సురేఖ మేడం కు తప్పిందట గండం. మంత్రి పదవి ఉండు అయితే ఖాయం. పువ్వు పార్టీకి పెట్టిండ్రు ముఖ్యమంత్రి సురుకులు. పొంతలేవట కమలయ్యలు చెప్పిన మాటలు. సురువైందట తెలంగాణలో జంజీ ఉద్యమం. సీఎం రేవంత్ సారుకు సురుకు పెట్టుడు ఖాయం. ఆగో చూసిండ్రు కదనుల్లా, మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు కాదది కూలేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. 1,00,000 కోట్లు దోసుకున్నారు దాసుకున్నారు అని కూడా అన్నారు. అసలు అది ప్రాజెక్టే కాదన్రి, కరెంటు బిల్లులతోని గోసలన్రి. ఇట్లా లేనిపోని అన్ని బుట్టిచ్చి తీర్లా మొన్నటిదనక చెవ్వు కొరికిన మేకోలుగా మొత్తుకున్నారు కదా. మరి కాళేశ్వరం ప్రాజెక్టు పనికొస్తుందా రాదా అని ఆ పార్టీ లీడర్లు ఈ పార్టీ లీడర్లు ఇట్లా బొచ్చడు మాట్లాడతారు గాని అసలు ప్రాజెక్టు పనికొస్తుందా లేకుంటే పనికి రాదా అని చూసేటందుకు రిజర్వాయర్లను చూసుకునే సిడబ్ల్యూసి పిఆర్ఎస్ అనే పెద్ద ఆఫీసర్లు ఉంటారు కదా నుల్లా. మరి మొన్నాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తందుకు వచ్చిండ్రట. ఇక ఇప్పుడు సెంటర్ సర్కారు నీళ్ళ ఆఫీసర్లు ఏమంటున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా మంచిగానే ఉంది. ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లా 7వ బ్లాక్ ఒక్కటే జర ఎడవకుడి ఉన్నది. ఇక కడమై అన్ని మంచిగానే ఉన్నది. అటు అన్నారము సుందిల్లా సక్కదనంగా ఉన్నాయి. కాయిస్తోని గోదావరిలో పోతున్న వరద నీళ్లను వరుస పెట్టి ఎత్తుకోవచ్చు. మోటార్లు సురువు చేసి పంపింగ్ కూడా చేసుకోవచ్చు. ఎసొంటి అపాయం అనేది లేనే లేదు అని చెప్పి రిపోర్టు కూడా ఇచ్చిండ్రట నుల్లా. మరి ఇప్పుడు సిడబ్ల్యూసి పిఆర్ఎస్ పేపలే కాదు లో. ఇక మరి మొన్నటిదనక చెయ్యి సర్కారు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, ముఖ్యమంత్రి రేవంత్ సారు, ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఎన్డీఏ పేపర్లు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు దిక్క అసలుకే పోవద్దు, రిజర్వాయర్లకు నీళ్లు కూడా నింపొద్దు, ముట్టుకుంటే ఎచ్చుకపోయేటట్టుకున్నాయని చెప్పిండ్రు కదా నుల్లా. అయితే నిన్ననే ఎన్డీఏ పేపర్లు కూడా తెలంగాణలో పెద్ద కోట్లమేం కాసంటి ముచ్చట్లు చెప్పింది లేనే లేదు. నీళ్లు ఎత్తిపోసుకుండా అనేది మీ ఇష్టము, మాకు సంబంధమే లేదు. మీకు ఎగరం ఉంటే మంచి ఇంజనీర్లను అరుచుకొని మోటార్లను కూడా సురువు చేసుకోవచ్చు అని చెప్పి పెద్ద కోట్ల చెప్పుకొచ్చిండ్రట. మరి ఇప్పుడు చెప్పుండ్రుల్లా, మరి కాళేశ్వరం ప్రాజెక్టు పనికొస్తున్నట్ట పనికిరానట్ట? మరి చెయ్యి సర్కారు ఇప్పుడు ప్రాజెక్టు పనికే రాదని చెప్పి రాజకీయం చేస్తున్నట్ట ఏందో చెప్పుండ్రి మీరే. మీ రాజకీయాలు ఎట్లనన్నా ఉండని ఎట్లనన్నా జావని, గోదావరి వరదల పడి కొట్టుకపోని, కానీ అటు అన్నదాతలకు యాళ్లకు నీళ్ళిచ్చేదా? ఒక దిక్కు ఏమో ఎల్నినో ఉన్నది, ఈ తాప వానలు ఎక్కువ పడాయని మొగులు శాఖ ఆఫీసర్లు సుతా మొత్తుకుంటుంటే ఇంకో దిక్కు పంటలకు నీళ్లు లేక రైతన్నలు పరేషాన్లు అవుతున్నారు. పత్తి చేన్లకు నీళ్లు లేవు, వరిచేన్లకు నీళ్లు లేవు. కండ్ల ముంగట గోదావరమ్మ వారుతుంటే పంపులు సురువు చేసి రిజర్వాయర్లు నింపుడు పక్కకు పెట్టి కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేసుడేంది? ఇప్పుడు ఇట్టనే ఉంటే ఇక రేపు గోదాలకు కూడా గుక్కెడు నీళ్లు దొరికేటట్టుగా లేవు కదా. నీళ్లు లేక తెలంగాణ మొత్తము తెరలు అయ్యేటట్టుగానే ఉన్నది పార్రి. ఆయన ఓ దిక్కు కోర్టు కాడ చెప్తేనే ఉన్నారు, అటు పెద్ద పెద్ద ఆఫీసర్లు చెప్తేనే ఉన్నారు. అయినా కూడా మీ చెయ్యి సర్కారు ఇంకా రాజకీయం చేసుడేంది సారు అని అంటున్నారు లగ్గి ముచ్చటినోళ్ళంతా. అగో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇప్పుడు పని కట్టుకొని మరి బయటి దేశాలకి ఎందుకు పోదామనుకుంటో ఎరికేనా? మన కోసమేనట. రాష్ట్రంలో చదువుకునే పిల్లల కోసము మన తానున్న ఈ స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు మంచిగా లేవని బయటి దేశంలో మస్తు పేరు మోసిన పెద్ద పెద్ద బడ్లను పట్టుకొస్తందుకు పోయిండట. ఇంగ్లాండ్లో నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్కు టీంను పంపించి ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి పరిస్థితులను పరిశీలిస్తామని మనకు అష్యూరెన్స్ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళిన ఎంసీహెచ్ఆర్టీ క్యాంపస్లో షార్ట్ టర్మ్ కార్యక్రమాలను నిర్వహించే విషయాన్ని వాళ్ళు పరిశీలిస్తామని మనకు అష్యూర్ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఆఫ్షోర్ క్యాంపస్ పెట్టడానికి కూడా మేము పరిశీలిస్తామని చెప్పారు. ఆగో ఇన్నర్ అనుల్లా ఏమంటున్నాడో మన రేవంత్ సారు. గా లండన్లా మంచి పేరున్న కేంబ్రిడ్జి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలను మా తాన పెట్టుండ్రి. గది కూడా ఈడా ఆడ కాదు, మేం గట్టబోయే ఫ్యూచర్ సిటీలనే పెట్టాలని అడగనిక పోయిండట. సీఎం సార్ ఏమో గిట్లా చెప్తుంటే మరి కారు పార్టీ లీడర్ ప్రవీణ్ సార్ ఏందికి అట్లా అంటున్నాడు? హార్వర్డ్ 385 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా
బోస్టన్ తప్ప వేరే క్యాంపస్ ఓపెన్ చేయలేదు. మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT వాళ్ళు ఓపెన్ గా చెప్పిర్రు, మేము MIT బోస్టన్ తప్ప ఎక్కడ కూడా క్యాంపస్ ఓపెన్ చేయడం లేదు. మూడవది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా మేము లండన్ లో తప్ప ఎక్కడ కూడా క్యాంపస్ ఓపెన్ చేయడం లేదు. ఓష్ని కథ సల్లగుండా ఇప్పటిదాకా మన ముఖ్యమంత్రి రేవంతం సార్ చెప్పిందంతా ఉత్తముచ్చటేనా సారు? దాదాపుగా 900 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఆ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా వాళ్ళు ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ అనే ప్లేస్లో, అంటే ఆ యూనివర్సిటీ ఉండే ప్లేస్ తప్ప వేరే చోట ఎక్కడ కూడా మేము యూనివర్సిటీ ఓపెన్ చేయడం లేదు అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఐవీ లీగ్స్ అంటున్నారు, అంటే హార్వర్డ్, ప్రిన్స్టన్, యేల్, డార్ట్మౌత్, బ్రౌన్, కొలంబియా, కొర్నేల్, ఈ కాలేజెస్ ఏవి కూడా ఈ యూనివర్సిటీలు వాళ్ళ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బయటికి రావు రేవంత్ రెడ్డి గారు. ఇక ఇన్నరా నుల్లా, రేవంతం సార్ తీసుకొస్తాన్న ఏ యూనివర్సిటీ కూడా పక్క దేశంలో ఇంకో బ్రాంచ్ను పెట్టరట. మీకు మీ ఆఫీసర్లు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. చాలా ఓల్డ్ యూనివర్సిటీస్ ఈ ప్రపంచంలో 200-300 సంవత్సరాల వయసున్న ఈ యూనివర్సిటీలు వేరే దేశాల్లో ఎక్కడ కూడా క్యాంపస్లు పెట్టరు. మీరు కేవలం వాళ్ళని డైరెక్ట్గా హెలికాప్టర్ మీద నుంచి తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ చేయాలని చూస్తా ఉన్నారు. ఇంపాసిబుల్. హబ్బర కొడుకే, అదా అసలు కథ. ఫ్యూచర్ సిటీలా పెద్ద పెద్ద యూనివర్సిటీలు వస్తున్నాయని పేపర్లల్లా, టీవీలల్లా, సోషల్ మీడియా ప్రచారం చేసుకోవాలి. చుట్టుపక్క పట్టున్న జాగాలను ఎక్కువ రేట్లకు అమ్ముకోవాలి. అబ్బా ఏమన్నున్నదా మన రేవంతం సార్ పిలాను? ఓ గిసొంటి సక్కదానం పనికి అంత పువ్వు పాటలే చేసిండ్రు. నన్ను అమెరికా పోకుండా అడ్డం పడ్డారు. లేకుంటే నేను అమెరికాకు పోయి లెక్కలేనన్ని పెట్టుబడులు పట్టుకొద్దునని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చిండు. కన్న తల్లికి తిండి పెట్టనోడాట, పిన్న తల్లికి బంగారు గాజులు తెస్తానడాట. మన తానున్న ఉస్మానియా యూనివర్సిటీకి 6 దినాలల్లా 1000 కోట్లు ఇస్తాంటివి. అవేటివయ్య సారు? కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన గిట్లా మన తానున్న వాటికేమో రూపాయి పైసా ఇయ్యకపోతివి గాని గా ఫ్యూచర్ సిటీలా ఫారెన్ యూనివర్సిటీలు వస్తాయంటే ఎట్లా నమ్ముతాం సారు అని అనుకుంటుండ్రు లాగి ముచ్చటెరకైనోళ్ళు. ముఖ్యమంత్రి గారు ఈరోజు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. నేను మొన్న కూడా చెప్పాను మీడియాలో, ఏ వ్యక్తి అయినా సరే ముఖ్యమంత్రి గానీ మంత్రి గానీ ఉంటే విదేశీ యాత్ర పోయేటప్పుడు వాళ్ళకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అందులో సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఒకటి, ఎవరిని కలుస్తున్నారు ఒకటి, దేనికోసం పోతున్నారు ఒకటి, అదే విధంగా అన్ని అరేంజ్మెంట్ సరిగ్గా చేసిన స్థాయి తగ్గట్టు అని ఒకటి, మన FCRA ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అటువంటి అన్ని చూస్తారు. మన ముఖ్యమంత్రి గారితో ఒక 12 మంది బృందం కూడా పోయింది. అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైనా కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి అగ్రిమెంట్ చేయడానికి. ఆ బృందాన్ని మాత్రం అలో చేశారు, వాళ్ళు పోయారు, మీరు చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. దాంట్లో ఇన్నరానుల్లా ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు అమెరికా పర్యటనను రాజకీయంగా కావాలనే కమలం పార్టీ కుట్ర చేసి పోకుండా చేసిందని చెయ్యి పార్టీ లీడర్లు చెప్తుంటే, అటు దేశం కోసము ధర్మం కోసము దేవులాడే కమలయ్యలైతే మనిషికో రకం ఎవ్వలకు దోచినట్టు ఒక్కల మాట ఒకరికి సంబంధం లేకుండా పొంతన లేని సమాధానాలు చెప్పిండ్రట. మొదలైతే తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువు రామచంద్రరావు సార్ అయితే ముఖ్యమంత్రి హోదాల పోయి కలిసే పని లెక్క రాకనే అమెరికా పర్యటనకు అనుమతి రాలేదని అనుకొచ్చిండ్రట. ఇంకా చాలా ముచ్చట్లే అన్నాడులా. ఒక పారి మీరైనా రాదుర్రి. ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఆపారు, ఎందుకు వాపసు పంపించారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వారు ఇచ్చినటువంటి ఒక ఐటనరీలో సరిగ్గా ఇవ్వలేదు. ప్రజాధనంతో అమెరికా పోతుంటే వారు రాసినటువంటి మాట అక్కడ స్ట్రాటజిక్ పార్ట్నర్ ని కలవడానికి పోతున్నారని చెప్పారు. మొత్తం దర్యాప్తు చేస్తే స్ట్రాటజిక్ పార్ట్నర్ ఎవరు ఏందనేది వారు చెప్పలే ఎవరికి. ఇన్నరా పేపర్ల రాసిచ్చింది వేరు, షెయ్యి సర్కారు చేస్తున్నది వేరని చెప్పి సీఎం రేవంతాల్ సారు పర్యటనని రద్దు చేసిండ్రని పువ్వుపాటి రాష్ట్ర పెబ్బ అంటుంటే, ఇక అటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ అయితే సీదా దేశద్రోహులను గెలవనీక పోతుండ్రు కాబట్టినే కాంగ్రెస్ సీఎం ప్రోగ్రామ్ను క్యాన్సిల్ చేసిండ్రు. మన భారతదేశం బాగుపడొద్దని అనుకునేటోళ్లను ముఖ్యమంత్రి సారు గలుసుడేందని చెప్పి పోనీయకుండా బంధు పెట్టిండ్రన్న తరీకలు అనుకొచ్చిండ్రట. అటు మెదక్ ఎంపీ రఘునందన్
రావు సార్ చెప్పిన ముచ్చటనైతే ఓ ఇంకా గమ్మతి పాన్రి. ఇప్పుడు బయట దేశంలో యుద్ధం నడుస్తున్నది కాబట్టి ముఖ్యమంత్రి మంచి కోసమే ఆలోచన చేసే ఇక ఇప్పుడు అమెరికా పోవుడు మంచిది కాదని చెప్పి ఆయన పైలం కోసం పర్యటన బంద్ పెట్టిండ్రని అనుకొచ్చిండ్రట. అయ్యా పువ్వుపాటి ఎంపీ రఘునందన్ రావు సారు మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు పోయి ఆగం కావద్దని ఈసారి చేస్తే మరి అదే మీ గుజరాత్ ముఖ్యమంత్రి పోయి వారం దినాల సంధి అమెరికాలో తిరుగుతుంటే ఆయనకు ఆపతి ఏమొస్తలేదా సారు? అంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పోతేనే యుద్ధంలో బాంబులు మొత్తం వచ్చి మీద పడేంత ఆగమున్నదా సారు? అయినా మీ కమలయ్యల మాటలు వింటుంటే మీ పువ్వుపాటి ఎందుకు పునాదులకెళ్ళి ఏర్ల కాడికెళ్ళి ఎండిపోతున్నది అనేది అర్థమవుతున్నది సారు. కలిసి కట్టుగా పని చేస్తాం, మొదలు దేశము అటెన్కనే మనం అనే నినాదము పేరుకే ఉన్నట్టున్నది కదా సారు. అయినా ఇప్పుడు మీ పువ్వుపాటి లీడర్లు ఏమన్నా ఇగరం ఉంటే మొదలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పైకం పట్టుకొచ్చే పని పెట్టుకోండి సారు. అప్పుడన్నా మీ పువ్వుపాటిని పబ్లిక్ దేక్తారు. అట్లనన్నా పువ్వు ఇంత ఎగురు పెట్టి పచ్చగా అవుతుంది కావచ్చు అని అంటున్నారు లగ్గి ముచ్చటినోళ్ళంతా. ఇక వారం దినాల సంధి చెయ్యి సర్కారు పాలిటెక్నిక్ పోరగాండ్లను బాధట్లకు పట్టుకొచ్చి తక్కువ బాధ పెడతలేదు కదా. జీవో 97ను పట్టుకొచ్చి పాలిటెక్నిక్ పిల్లలను పరేషాన్ చేస్తున్నది కదా. అగో మరి కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కుట్ర ఏందో మొత్తం కారు పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు సారు యువతల పట్టిండ్రు. చదువుల మంత్రి రేవంత్ సార్ భాగోతం మొత్తం బయట వేసిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఇది ఒక మాసప్ ట్యాంక్ పోరాటం కాదు, ఇది ఒక కాలేజీ పోరాటం కాదు, 1,00,000 మంది విద్యార్థుల పోరాటం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. అగో ఇన్నరా హరీష్ రావు సార్ ఏమంటున్నాడా? ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చట ఇన్న రాదుర్రి. మొన్న ఢిల్లీలో చూసాం, నీట్ ప్రశ్న పత్రం లీక్ అయితే జెన్జీ ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల్లో మనం చూసాం. ఆ జెన్జీ పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఢిల్లీ జెన్జీ చూసాం, ఇప్పుడు తెలంగాణలో 1,00,000 మంది జెన్జీ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి సారు మరి మీరు పట్టుకొచ్చిన జీవో 97తోని పాలిటెక్నిక్ విద్యార్థులకు పరేషాన్ ఉన్నది కదా సారు. అయినా ఇప్పుడు పాలిటెక్నిక్ పిల్లలను స్కిల్ యూనివర్సిటీలు కలుపుడేందుకు వాళ్ళని తిప్పలు పెట్టుడేందుకు సారు? మొన్నటిదానికనేమో రైతన్నలకు యూరియా బస్తాలు యాళ్లకు దొరుకుతలేవని రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేసుడే కాదు, యూరియా బస్తాల కోసం పిట్టకు పెట్టుకొని కూసున్నట్టు చెప్పులు లైన్లు పెట్టుకొని మరీ కూసోని తిప్పలు పడ్డారు. అంతకు మున్పు పోలీసు నౌకర్లు 5,000 పోస్టులు వద్దు సారు, 20,000 పోస్టులు వేయాలి సారు అని నిరుద్యోగులంతా రోడ్డెక్కి లొల్లి చేసిండ్రు. ఇక ఇప్పుడేమో పాలిటెక్నిక్ పిల్లలను కూడా పాఠాలు బంధు పెట్టించి బాధట్లకచ్చి బాధలు పడేటట్టుగా చేస్తారు కదా సారు. అవు గాని ఎవరిని సారు మీరు సడాకుల మీదకి రాకుండా వాళ్ళకు సవలతులు చేసింది? ఏలువడిలకచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఏనుగుల షిప్ప ఏనుగులనే ఉన్నట్టు ఏలువడి చేయబడుతుంది. పేరుకేమో ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే తప్పితే ఎవరికి సారు మీరు తిప్పలు కాకుండా పాలన చేసింది అని అంటున్నారు లగ్గి ముచ్చటిన్నోళ్ళు. ఇక మొన్నటిదానిక కలెక్టరేట్లో పెట్టిన ప్రజావాణి పేరెంటంతో పబ్లిక్ బాధలు తక్కువ అయితే లేవులా. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులను సాపు చేయనిక టైం సాల్తలేదని చెప్పి సీఎం రేవంత్ సారు ఇగరంతో మండల ఆఫీసుల పంట కూడా వారం ప్రజావాణి పేరెంటం సురువు చేసిండ్రు కదా. అయితే ఇప్పుడు మండల ఆఫీసుల కాడికి పోయిన పబ్లిక్ తోని పేడ్స్గా మాట్లాడుతుండ్రట. అయ్యా జర మాకు బాధలు అవుతున్నాయని ఫిర్యాదు చేసుకోనికపోతే కమాన్ పబ్లిక్ మీదకే కస్సు బుసలు ఆడుతుండ్రట. పేరుకు ప్రజావాణి అని పెట్టి వచ్చిన పబ్లిక్ కాడ ఫిర్యాదులు కూడా తీసుకుంటలేరట. అయ్యా ముఖ్యమంత్రి సారు మరి మీరు తలుపు పెట్టి చెప్తున్నా గాని కొందరు ఆఫీసర్లు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తుండ్రట. మరి గసొంటి ఆఫీసర్ల కథ ఏందో జర అరుసుకోండ్రి సారు. పేరుకు ప్రజావాణి పేరంటం పెట్టుడు కాదు, వచ్చిన పబ్లిక్ కూడా ఎసొంటి తక్లీవులు కాకుండా అరుసుకోవాలని జర గట్టిగానే చెప్పుండ్రి అంటుండ్రులా గీ ముచ్చటినోళ్ళు.